గౌరవనీయులు డాక్టర్ బైరి నరేష్ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలకి హాజరైనటువంటి ఎంఎన్ఎస్ సభ్యులు, కార్యకర్తలు, నాయకులు, సోదర సంఘాల బాధ్యులు అందరికీ కూడా జై భీమ్, లాల్ సలాం, జై ఇన్సాన్, జై పూలే, జై గౌతమ బుద్ధ, జై కార్ల్ మార్క్స్, జై పెరియార్, జై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మిత్రులారా, ప్రపంచ ప్రఖ్యాత మేధావి, భారతదేశ భవిష్యత్తుకు బాటలు వేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రపంచంలో ప్రఖ్యాత విశ్వవిద్యాలయం అమెరికా కొలంబియా విశ్వవిద్యాలయం ప్రధాన గేటు ముందట 300 అడుగుల స్థలంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పారు. ఐక్యరాజ్య సమితి 125వ బర్త్ యానివర్సరీ సందర్భంగా విజ్ఞానం పుట్టినరోజు అంబేద్కర్ పుట్టినరోజు అంటే అని చెప్పేసి ప్రకటించింది. రష్యా దేశ అధ్యక్షుడు పుతిన్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని తన ఛాంబర్ వెనకాల పెట్టుకున్నాడు. ఈ రోజుకి కూడా ప్రపంచంలో అత్యంత సంపన్నులు, మేధో సంపన్నులు ఎవరున్నారా అంటే ఇద్దరున్నారు. ఒకరు కార్ల్ మార్క్స్ అయితే రెండోది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇంత గొప్ప మహానుభావుని ప్రపంచమంతటా కీర్తి ప్రతిష్టలు పతాక స్థాయిలో చేరుతూ ఉంటే ఈ దేశంలో అంటరాని కులంలో పుట్టాడని చెప్పేసి కోవటి కులంలో పుట్టిన గాంధీ భారత జాతి పిత అయితేడట. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావి మాత్రం అంటరాని వాడయి దళిత వాడల్లో జరపాలట. ఏమిటి ఈ పరిస్థితి? ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడుతుంది? ఈ దేశంలో క్యాన్సర్ జబ్బు కంటే, ఎయిడ్స్ జబ్బు కంటే ప్రమాదకరమైనటువంటి క్యాస్ట్ జబ్బు ఉంది. ఈ జబ్బును ఈ దేశం నుంచి పారద్రోలాలి. మనం దీన్ని పారద్రోలాలంటే పెరియర్ ఇంజెక్షన్ వేయాలి. ఈ దేశానికి డాక్టర్ బాబాసాహెబ్ ఇంజెక్షన్ వేయాలి, కార్ల్ మార్క్స్ ఇంజెక్షన్ వేయాలి. ఏ జబ్బుల్ని పారద్రోలాలంటే ఖచ్చితంగా అవి వేసి తీరాలి. మనం ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఔన్నత్యం పెరుగుతూ ఉంటే మరొక వైపున అవమానాలు ఎందుకు జరుగుతున్నాయి? చాలామంది దళిత సోదరులు, కింది తరగతుల వాళ్ళు అంబేద్కర్ అంటే మావాడని చెప్పేసి అంబేద్కర్ని భక్తితోటి భజన చేస్తూ ఉన్నారు. అంబేద్కర్ ఆశయాలు అధ్యయనం చేయమని చెప్పి నేను కోరుతున్నాను. అంబేద్కర్ ఏం చెప్పింది? దేశంలో నాకు 2 శత్రువులు ఉన్నారని చెప్పేసి ప్రకటించాడు. ఏమిటా శత్రువులు? ఒకటి బ్రాహ్మణిజం, రెండోది క్యాపిటలిజం. బ్రాహ్మణిజాన్ని, క్యాపిటలిజాన్ని అంతం చేయటం ఈ దేశ ప్రజలందరి కర్తవ్యం కావాలని చెప్పిండు బాబాసాహెబ్ అంబేద్కర్. ఇప్పుడు మనందరి కర్తవ్యం కూడా అదే కావాలి. ఎందుకు? అంబేద్కర్ అంటే రాజ్యాంగం రాసిండు, రిజర్వేషన్లు ఇచ్చిండని చెప్తున్నారు. అంబేద్కర్ రాసింది రాజ్యాంగం రాయటం, రిజర్వేషన్లు ఇచ్చటం అనేది అంబేద్కర్ చివరి 6 సంవత్సరాల్లో జరిగిన పని అది. కానీ అంబేద్కర్ జీవితం 56 ఏళ్ల జీవితంలో అంబేద్కర్ చేసినటువంటి గొప్ప పాత్ర ఏమిటి దేశానికి? రాష్ట్రాలు, మైనారిటీలు అనేటువంటి పుస్తకాన్ని చదవండి మీరు. ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం భూమిని జాతీయం చేయాలని చెప్పిండు బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ దేశంలో ఉన్నటువంటి పరిశ్రమలలో కార్మికులకు యాజమాన్య వాటా ఉండాలని చెప్పిండు బాబాసాహెబ్ అంబేద్కర్. ఇది ఎక్కడ చెప్పట్లేరే మనం? ఈరోజు ఈ దేశాన్ని పరిపాలిస్తున్న మనవాదులు ఆర్ఎస్ఎస్ ఎజెండాతో ఏం చేస్తా ఉన్నారు? ఈ దేశాన్ని తిరిగి మధ్యయుగాల కాలంలోకి పట్టుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆవు ఉచ్చతోటి, ఆవు పేడతో బతకాలనుకుంటున్నారు వాళ్ళు. ఈ దేశంలో అంబేద్కర్ యొక్క ఔన్నత్యం విరజిల్లుతూ ఉంటే అంబేద్కర్ ఔన్నత్యాన్ని అణిచివేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. అమిత్ షాకు అంబేద్కర్ చదివిన దాంట్లో నయా పైసా జ్ఞానం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా అమిత్ షానే. అంబేద్కర్ 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 అనడం ప్యాషన్ అయిపోయింది అంటున్నాడు. అంబేద్కరే ఈ దేశంలో పుట్టి ఉండకపోతే మాకు ఇప్పటికీ మూతికి ముంతా వెనక తాటాకుండేది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టడంతో
ఈ మనువాదుల మస్తిష్కం మీద కొట్టిండు బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ దేశానికి మనుస్మృతి అనేటువంటిది ఎంత దుర్మార్గమైందో చెప్పిండు బాబాసాహెబ్ అంబేద్కర్. మీ అందరికీ తెలుసు కదా, 1927 డిసెంబర్ 25వ తేదీన మనుస్మృతిని అగ్గిపుల్ల గీకి తగలబెట్టిండు బాబాసాహెబ్ అంబేద్కర్. ఎందుకోసం? ఈ మనుస్మృతి వేల సంవత్సరాలుగా ఈ దేశంలో సాటి మనిషిని మనిషిగా చూడలేదు. పశువును ప్రేమించింది, మనిషిని ద్వేషించింది, దుర్మార్గమైంది. ఆవును ప్రేమించింది, అమ్మను హననం చేసింది ఈ దేశంలో. అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి గొప్ప విషయాల్ని మనం వాళ్ళు భరించలేకపోతున్నారు, అంబేద్కర్ను జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకంటే వాళ్ళ గుండెల మీద గుణపం గుద్దిండు. అందుకనే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రద్దు చేయాలంటున్నాడు. ఒకడు అంటున్నాడు, అంబేద్కర్ పుట్టిన టైంలో నేనుంటే కాల్చి చంపేవాడినని చెప్పానంటున్నాడు ఆర్ఎస్ఎస్ కార్యకర్త. ఈ రోజు నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నా, అలాంటి దుర్మార్గులకి, అలాంటి నీచుల గురించి తెలియజేస్తున్నాను. ఈ ప్రపంచ మేధావిని అంటే నేను కూడా నన్ను ఎవరన్నా గౌరవిస్తారో అనేటువంటి ఆతృత పడితే పడవచ్చు. అంబేద్కర్ కాలి గోటికి, ఎడమ కాలి గోటికి పనికిరాని దద్దమ్మలు, వెధవలు అంబేద్కర్ ఈరోజు విమర్శ చేస్తా ఉన్నారు. అరే ఈరోజు అమిత్ షా కేంద్ర మంత్రి ఏమంటున్నాడు? ప్యాషన్గా మారిపోయింది అంటున్నారు. అరే మీరు పార్లమెంటులో మోడీ 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 అని చెప్పేసి బల్లాలు చర్చిల్లు కదా. మోడీ ఎవరు? నీ మోడీ అంబేద్కర్ పుట్టిన గడ్డ మధ్యప్రదేశ్ రాష్ట్రం మౌ పట్టణానికి వెళ్ళి అంబేద్కర్ మట్టిని ముద్దాడి ఏం చెప్పాడు నీ మోడీ? ఓ అంబేద్కర్ దేవుడా, నువ్వు లేకపోతే అక్కడ కూడా దేవుని చేసిండు అంబేద్కర్ని. అంబేద్కర్ మనిషిని చేస్తే, అంబేద్కర్ని వీరుని చేస్తే, అంబేద్కర్ని రోల్ మోడల్ చేస్తే ఆయన లాగా ఆచరించాల్సి వస్తుందని చెప్పి అంబేద్కర్ని దేవుణ్ణి చేసిండు. ఏమన్నాడు? ఓ అంబేద్కర్ దేవుడా, నువ్వు లేకపోతే నా ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యేవాడిని కాదు, ఆర్ఎస్ఎస్ ఆఫీసులో చిప్పలు కడిగేవాడిని నేను చెప్పిండు ఆ రోజు. మరి నువ్వు మీ ఆయన ఎందుకట చెప్పిండు? అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పనికి రాదన్నోళ్ళు ఇలా అంబేద్కర్కి దండేయటానికి వస్తున్నారు. ఖబర్దార్, అంబేద్కర్ ఆశయాల్ని తొక్కి అంబేద్కర్ విగ్రహాలకు మొక్కే వాళ్లకు హెచ్చరిస్తా ఉన్నాను. అంబేద్కర్ ఆశయ వారసులు మాత్రమే అంబేద్కర్ దగ్గరికి రావాలి. అంబేద్కర్ ఆశయాల్ని, రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లని, సామాజిక న్యాయాన్ని సమాధి చేసే నీచులు ఇక్కడికి రాకూడదు. ఎస్పెషల్లీ ఈరోజు ఆర్ఎస్ఎస్ బీజేపీ అనేటువంటిది అంబేద్కర్ యొక్క ఆశయాలకి విరోధి. అది ఎట్టి పరిస్థితులలో అంబేద్కర్ని తాకడానికి వీల్లేదు. ఎక్కడో గుడిని ముట్టుకుంటే అపవిత్రం అవుతుంది అంటున్నారే. నీ గుడుల కంటే, నీ మసీదుల కంటే, నీ చర్చిల కంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం 1000 రెట్లు, కోట్ల రెట్లు ఎక్కువ. మీరు ముట్టుకుంటే ఇది అపవిత్రమైపోతుంది. అందుకనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఔన్నత్యాన్ని దశ దిశలో చాటాలి. ఈరోజు మా ఎంఎన్ఎస్ సభ్యులు చాలా అద్భుతంగా ప్రతి సంవత్సరం ఉదయం 6 గంటలకే ఇక్కడికి వచ్చి అత్యంత క్రమశిక్షణ ప్రదర్శించి అంబేద్కర్ పట్ల, ఈరోజు అంబేద్కర్ ఆశయం పట్ల ఆశయ వారసులుగున్న మీరందరూ కూడా అకుంఠిత దీక్షతోటి ఈరోజు ఇక్కడికి వచ్చారు. మీ అందరికీ మరొక్కసారి అంబేద్కర్ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడం అంటే భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవటం, అంబేద్కర్ ఆశయాల్ని ముందుకు తీసుకోవటం అంటే మనువాదుల కబంధ హస్తాల్లో నలిగిపోతున్నటువంటి దేశాన్ని నుంచి విముక్తి చేయటం, అంతేకాదు రిజర్వేషన్లు కాపాడటం, అంతేకాదు సామాజిక న్యాయాన్ని మనం ముందుకు తీసుకెళ్లటం, ఈ దేశంలో అసమానతలు లేని సమాజాన్ని నిర్మించడం, ఈ దేశంలో కులం లేని, మతం లేని, దేవుడు లేని సమాజాన్ని నిర్మించడం అనేది నేను చెప్పదలిచాను. ఆ రూపంలో ముందుకు సాగేటువంటి ఎమ్మెల్యే సభ్యులకు మరొకసారి జై భీమ్, జై ఇన్సాన్, లాల్ సలాం తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్.